జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే సులభం. ఇక అడ్డం లేదు. ఎందుకంటే ఒకటి వాస్తవంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి చర్చ ఏంటంటే, ఉభయ సభల్లో అంటే రాజ్యాంగ సవరణ చేయాలా, 2/3 వంతు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాలి. అటు 295 ఉన్నాయి లోక్‌సభలో. అదే సందర్భంలో రాజ్యసభలో హాఫ్ మెజారిటీనే ఉంది. అక్కడ సాధ్యం కాదు. సరే ఆ తర్వాతన దాదాపు హాఫ్ ఆఫ్ ద అసెంబ్లీస్ అయితే ప్రాబ్లమ్ లేదు. వీళ్ళకే ఉన్నాయి. కానీ మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తారు. ఇవన్నీ కారణంగా సాధ్యం కాదు అన్నటువంటిది ఇప్పటిదాకా అనుకున్నది. అయితే జమిలీ ఎలక్షన్‌కి సంబంధించి ఏదైతే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలన్నీ కలిపి అక్కడ కమిటీకి వేయమని చెప్పినాయి దాని మీదన. ఆ కమిటీ ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆ సభ్యులకి లా కమిషన్‌ని అడిగారు వాళ్ళు. జమిలీకి అసెంబ్లీలో ఆమోదం కావాలా అని. అక్కర్లేదని చెప్పేసింది. లా కమిషన్ చెప్పేసింది. చట్టబద్ధంగా చెప్పేసింది. రాజ్యాంగబద్ధంగా చెప్పేసింది. అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదం అంటే ఎలాంటి అసెంబ్లీలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు మొన్ననే జరిగింది కదా ఢిల్లీ ఎలక్షన్. లేకపోతే ఇప్పుడు రేపు పొద్దున్న జరగబోతున్నది కదా తమిళనాడు ఎలక్షన్ జరుగుతుంది, అస్సాం ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటిది మధ్యలో పదవీ కాలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2027 ఎండింగ్లోనో 2028లోనో అసెంబ్లీ పార్లమెంట్ కలిపి ఎన్నికలు పెట్టాలంటే 5 ఏళ్లకు కదా ఎన్నుకుంది. వీళ్ళని మరి తీసేయడం ఎట్లా? 2.5 ఏళ్ళు ఇంకా పదవి ఉండగా, లేదా ఏడాది పదవి ఉండగా, లేదా ఏడాదిన్నర పదవి ఉండగా, అంటే అట్లాంటిది అవసరం లేదు. అంటే రాజ్యాంగం ప్రకారమే ఫైనల్గా అవకాశం కేంద్రానికి ఉంది అన్నటువంటి తేల్చి చెప్పింది. అంటే ఆ రాష్ట్రాల అసెంబ్లీలు అవసరం లేదు. మేబీ వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళొచ్చు. రేపు పొద్దున ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదిస్తే రేపు పొద్దున దీనికి వెళ్ళొచ్చేమో. వెళ్తే అప్పుడు ఏమవుతుంది? అక్కడ రాజ్యాంగం ప్రకారం సీన్ మారుతుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. బిల్లు ఆమోదించేయడం సులభం వీళ్ళకి. హాఫ్ మెజారిటీ చాలు అన్న తర్వాత ప్రాబ్లం లేదు ఇక. కాకపోతే తర్వాత ఏం జరుగుతుంది? కోర్టుకి. ఇప్పుడు కోర్టులో అయితే ప్రాబ్లం లేదనుకుంటున్నా, సుప్రీంకోర్టులో కూడా. అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027 చివరిలో జరగాలి కాబట్టి అప్పటితో దాంతోపాటు వెళ్తారా పార్లమెంట్ ఎన్నికలకు కూడా? ఇది పెద్ద చర్చ నడుస్తోంది ఇప్పుడు.